హీరో హీరోయిన్ని లవ్ చేయడం, పలు కారణాల వల్ల హీరో హీరోయిన్కి ఆ విషయం చెప్పలేకపోవడం, ఈలోగా హీరోయిన్కి హీరో ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ అయిపోవడం, అయినా కూడా హీరో తన ప్రేమను దాచిపెట్టి దగ్గరుండి హీరోయిన్కి పెళ్లి జరిపించడం. చివరికి హీరో ఫ్రెండ్కి ఇదంతా తెలిసిపోయి పీటల మీద నుండి లేచొచ్చేసి హీరోకి హీరోయిన్కి దగ్గరుండి పెళ్లి జరిపించేయడం. ఇదంతా వింటుంటే మీకు ఎన్ని సినిమాలు గుర్తొచ్చుంటాయో కదా. అప్పట్లో వెంకటేష్, నాగార్జున నుండి తరుణ్, ఉదయకిరణ్ల వరకు చాలామంది అలాంటి మూవీస్ చేసి హిట్లు కొట్టారు. కానీ కాలక్రమేణా ఇలాంటి కథలకి కాలం చెల్లిపోయింది. అలాంటి ఒక చెల్లిపోయిన కథని పట్టుకొచ్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ పెట్టి ఇప్పుడు హిట్ కొట్టేద్దామని చేసిన వృధా ప్రయాసే ఈ ఉషా పరిణయం మూవీ. ఈ మూవీ స్టార్ట్ అయిన విధానం అండ్ ఫస్ట్ హాఫ్ నడుస్తున్న విధానం చూస్తుంటే మూవీ బాగానే టైంపాస్ అయిపోతుంది, కానీ సీన్లే మరీ రొటీన్గా ఉన్నాయనిపించింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మాత్రం ఈ సినిమాని తొందరగా అవగొట్టేయండ్రా బాబోయ్ అని తల పట్టుకొని చూడాల్సి వచ్చింది. నిజానికి ఈ మూవీ మొదలైన 10 నిమిషాలకే ఇంటర్వెల్ ట్విస్ట్ ఏముంటుంది, క్లైమాక్స్ ఏ విధంగా ఉండబోతుందన్న విషయాలు మనకు అర్థమైపోతాయి. కానీ ఈ రోజుల్లో కూడా మరి అంత రొటీన్ కథను ఎవరు రాసుకుంటారులే. మేబీ నేను ఊహించింది తప్పయి కథ వేరే విధంగా టర్న్ అవుతుందేమో అని అనుకున్నా. కానీ ఈ మూవీ మాత్రం నా ప్రిడిక్షన్లో చిన్న గీతని కూడా దాటకుండా నా ఎక్స్పెక్టేషన్స్ని నిజం చేస్తూ నన్ను రేంజ్లో డిసప్పాయింట్ చేసింది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ మూవీలో శ్రీకమల్ది కొంచెం కామికల్ టచ్ ఉన్న క్యారెక్టర్. తన కోసం రాసిన కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయా లేదా అనే విషయం పక్కన పెడితే అట్లీస్ట్ తనైతే కాన్ఫిడెంట్గానే ఆ కామెడీ సీన్లని పెర్ఫామ్ చేయగలుగుతున్నారు. కానీ ఇంకా తనను తాను మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు అయితే చాలానే ఉన్నాయి. ఇక ఈ మూవీలో హీరోయిన్గా చేసిన తన్వి ఆకాంక్ష గారి గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. షూటింగ్లో ఆమె చాలా కష్టపడిందని, డెడికేషన్తో పనిచేసిందని విజయభాస్కర్ గారు ఇంటర్వ్యూస్లో చెప్పారు. మేబీ నిజంగానే ఆమె చాలా కష్టపడి ఉంటారేమో, కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఆమె చాలా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ద్రోణ్ కంపోజ్ చేసిన సాంగ్స్లో 2-3 సాంగ్స్ బాగానే ఉన్నాయి. కానీ ఆ బాగున్న ట్యూన్లనే బీజియంలో పెట్టేసి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు రిపీటెడ్గా వినిపించడం వల్ల ఆ బాగున్న ట్యూన్లు కూడా ఒక పాయింట్ తర్వాత విసుగు తెప్పిస్తాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఎలాగో ఈ మూవీ ఈటీవీ విన్లోకి వచ్చేసింది కాబట్టి టైంపాస్ కోసం చూద్దాం అనుకుంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. లేదంటే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇదే స్టోరీతో ఎంతకంటే బెటర్ మూవీస్ చాలానే వచ్చేసాయి కాబట్టి అవి చూసుకోవడం ఇంకా బెటర్. సో వెల్, దట్స్ వేర్ అపాన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.